పదవి కూడా రాదు. మరి ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చింది? తెలుగు వాళ్ళు గౌరవించే ఎన్టీ రామారావుకు భారతరత్న రాదు, కర్పూరి ఠాగూర్కి వస్తుంది, మీకు చరణ్ సింగ్కి వస్తుంది, కానీ మా ఎన్టీ రామారావుకి రాదు. కానీ 100 మంది ఎంపీలు కట్టగట్టుకొని ఓట్లేస్తారు, 100% ఎంపీలు, వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు. మరి ఈ బేషరతుగా శరణ్ అనేటప్పుడు పత్రికలు ఏం రాస్తాయి? సాక్షి పత్రికలో చంద్రబాబు నాయుడు శరణ్ రాస్తాయి, ఆంధ్రజ్యోతిలో జగన్ శరణ్ రాస్తాయి. అందువల్ల అంటే ప్రజలకు కూడా వీళ్ళు న్యాయం చేస్తున్నారా ఉన్నది చెప్పాలి కదా. అయ్యా మరి బేషరతుగా 2 పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, ఓపెన్ చెప్తున్నా కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అందరూ తెలుసు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ కాదలుచుకోలేదు, సపోర్ట్ చేస్తున్నాడు. గతంలో సపోర్ట్ కూడా అందుకే చేశాడు, అందరూ డౌట్ ఏమన్నా. అందుకే ఆంధ్రజ్యోతి కథనం రైట్ అంటున్నా. కానీ అది పాక్షిక కథనం. రియల్ కథనం ఏంటంటే ఎన్డీఏలో ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ కేంద్రం అన్యాయం చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్కి నష్టం చేస్తున్నా మద్దతు ఇచ్చుకుంటూనే వచ్చారు కదా. సో క్వశ్చన్ ఏంటంటే కేసులు ఉన్నవాడు మద్దతు ఇచ్చాడు, కేసులు లేని వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. స్కాములు ఉన్నవాళ్ళు మరి మద్దతు ఇచ్చారు, స్కాములు లేని వారు మరి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు మద్దతు ఇచ్చారు? ఆంధ్రజ్యోతి చెప్పాలి కదా కారణం దీనికి. రైట్ సార్. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని సో ఉద్దేశపూర్వకంగా అగౌరవపరుస్తూ ఉన్నారు అంటూ ఒక లేఖ రాశారు సార్ స్పీకర్ అయ్యన పాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. సో ప్రాతిపదిక ఏంటి, చట్టంలో ఏముంది, జగన్మోహన్ రెడ్డి డిమాండ్ సరైందేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశాడా, ఇంకో డిమాండ్ చేశాడా అన్న యాంగిల్లో మాట్లాడుతోంది మీడియా. అంటే జగన్ అనుకూల మీడియా ఒక రకంగా, జగన్ వ్యతిరేక మీడియా ఇంకో రకంగా. కానీ జర్నలిజం అది కాదు. జర్నలిజం అనేది జగన్ ఉండొచ్చు, అక్కడ చంద్రబాబు ఉండొచ్చు, కేసీఆర్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు. సరిగ్గా 2019లో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారా లేదా అని చర్చ జరిగినప్పుడు కూడా నేను ఇదే మాట్లాడాను. మీరు వెనకాల వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్ చూడండి, 5 ఏళ్ల కిందటి న్యూస్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ రాజకీయాలు ఏమైనాయంటే మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలైంది. అందువల్ల ఇది ఎందుకు ఉపోద్ఘాతం చెప్తున్నా అంటే ఇప్పుడు జగన్ ఏం చెప్పాడన్న దాంతో నాకు సంబంధం లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా చాలా పాపులర్గా వస్తున్న మాట ఏంటి, 10% మంది సభ్యులు ఉంటేనే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండాలి అని. సో ఇది సాంప్రదాయమనో కన్వెన్షనో రకరకాలుగా చెప్తున్నారు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ఈ రూల్ ఎలా తెలియాలి, 10% ఉందా లేదా అని పత్రికలో వచ్చిందని కాదు కదా. అందుకే ఇవాళ ఈ పుస్తకం పట్టుకొచ్చాను రవిశంకర్ గారు. ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెగ్దర్, ఎడిటెడ్ బై PDT ఆచారి. PDT ఆచారి వాజ్ ఎ ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ. భారత పార్లమెంటరీ ప్రొసీజర్స్ పైన ఒక అథారిటేటివ్ వాయిస్ PDT ఆచారి. మీకు హిందూ ఇలాంటి అనేక పత్రికల్లో రెగ్యులర్గా వ్యాసాలు రాస్తాడు. సో ఇది కౌల్ అండ్ షెగ్దర్ అనేది మీరు ఇది ఒక భగవద్గీత లాంటిది. పార్లమెంటరీ ప్రొసీజర్స్లో ఎవరికి ఏ డౌట్ ఉన్నా, స్పీకర్కు డౌట్ ఉన్నా, సెక్రటరీ జనరల్ డౌట్ ఉన్నా, అసెంబ్లీలో డౌట్ ఉన్నా, లోక్సభలో డౌట్ ఉన్నా రెఫర్ చేసే బుక్ ఇది, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్. ఇది నేను పట్టుకొస్తున్న లేటెస్ట్ ఎడిషన్. భారత పార్లమెంట్ భవన్లో ఉన్న బుక్ షాప్లో కొనుక్కొచ్చుకున్నా. ఎందుకంటే ఇదేదో బయట రోడ్డు మీద ఉన్నది కాదు. ఎందుకు చెప్తున్నాడంటే కాంక్రీట్. ఇందులో పేజ్ నెంబర్ 148, 149, 150 మీరు ఈ పేజీలు చదవండి కావాలంటే. ఇప్పుడు నేను 149, 150 ఈ పేర్లు. సో ఇందులో క్లియర్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే రోల్ ఏంటి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఏం చేయాలి, అసలు లీడర్ ఆఫ్ ద అపోజిషన్కి ఎలిజిబిలిటీ అనేది ఒక సెంటెన్స్లో క్లియర్గా ఉంది. ఏంటి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది ఒక స్టాట్యుటరీ పొజిషన్, అంటే ఒక చట్టబద్ధంగా వచ్చిన హోదా. చట్టబద్ధంగా వచ్చిన హోదా అన్న ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే స్పీకరు గైడ్ లైన్స్, స్పీకర్ ఆదేశాలు, పార్లమెంటరీ సాంప్రదాయాలు, కన్వెన్షన్స్, ట్రెడిషన్స్, స్పీకర్ రూలింగ్స్ ఇవన్నీ కూడా చట్టం లేనప్పుడు మాత్రమే వర్తిస్తాయి. పార్లమెంట్ కానీ శాసనసభ కానీ చేసిన చట్టం ఉంటే మిగతా ఏవి వర్తించవు. అందువల్ల ఇది గతంలో సాంప్రదాయము ఇవన్నీ అర్థరహితమైన వాదన. ఎందుకంటే ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ లా, ట్రెడిషను, కన్వెన్షను, స్పీకర్ రూలింగ్స్ ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. కానీ వెన్ దెర్ ఇస్ అ లా బై ది హౌస్, ఇక లానే సుప్రీం, చట్టాన్ని మించింది మరొకటి లేదు. ఇప్పుడు ఈ బుక్లో ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ బై కౌల్ అండ్ షెగ్దర్ ఈ పుస్తకంలో క్లియర్గా పేజ్ నెంబర్ 150, ఇది చాలామంది సీనియర్ రాజకీయ నాయకుల వద్ద ఉండవచ్చు బహుశా. ఈ పుస్తకంలో తీసి 150 పేర్లు చదవండి. చాలా క్లియర్గా ఏముందంటే
ది స్టాట్యుటరీ పొజిషన్ of a leader of the opposition is based